అందరికీ నమస్కారం. తమిళనాడులో నడుస్తున్న పొలిటికల్ డ్రామాకి అసలు కారణాలేంటి అన్న విషయాలు నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఆ విషయాలు ఇవాళ నిజం అన్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. తమిళనాడు రాజకీయ అనిశ్చితిని అడ్డం పెట్టుకొని ఆ పాలిటిక్స్ని తన చేతుల్లోకి తీసుకోవటానికి తెర ముందు అన్నాడీఎంకే, తెర వెనకాల బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. గవర్నర్ ద్వారా ఆడుతున్న ఒక మహా నాటకం ఇవాళ బట్టబయలైపోతూ ఉంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంది. గవర్నర్ ద్వారా ఒక డ్రామాకి తెరలేపింది. మామూలుగా బీజేపీ అనుకుంది ఏంటంటే అన్నాడీఎంకేని టీవీకేని కలిపి గవర్నమెంట్ ఏర్పాటు చేపించాలని అనుకుంది. ఖచ్చితంగా విజయ్ అన్నాడీఎంకే సపోర్ట్ అడుగుతాడు అనుకుంది, కానీ అడగలే. పైగా ఆ లోపల కాంగ్రెస్తో కలిసాడు. ఇది బీజేపీకి అస్సలు నచ్చలేదు. ఇంకొక పక్క అన్నాడీఎంకే పార్టీలో లోకలోకలు వాళ్ళు ఒక మాట మీద ఉండే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే అన్నాడీఎంకే పార్టీకి 47 స్థానాలు వచ్చాయి. కానీ 47 మందిలో 17 మందా, 25 మందా, 35 మందా, మొత్తానికి ఒక పెద్ద అసంతృప్తి బ్యాచ్ ఉంది. ఈ అసంతృప్తి బ్యాచ్ వీళ్ళకి అర్జెంటుగా అధికారం కావాలి. అధికారం అన్నాడీఎంకే చేతుల్లో ఉంటే ఆ పార్టీలో కొనసాగుతారేమో, కానీ అధికారం రాదు అనుకున్నప్పుడు ఆ పార్టీతో కొనసాగే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అసంతృప్తి బ్యాచ్ అనుకుంటుంది ఏంటంటే అన్నాడీఎంకే పార్టీ ద్వారా ఇక జీవితంలో అధికారం రాదు. జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీకి నాయకుడు లేడు. పళనిస్వామి స్టేట్ వైడ్ లీడర్ కాదు. కాబట్టి మనం టీవీకే పార్టీలోకి వెళ్ళిపోతే బెటరు, లేదా టీవీకే పార్టీతో జతకట్టుకుంటే బెటరు అనే ఆలోచనకు వచ్చారు. అయితే అన్నాడీఎంకే పార్టీని ఒకే ఘాట్న ఉంచాలి అంటే అర్జెంటుగా ఆ పార్టీకి అధికారం తీసుకొచ్చి ఇవ్వాలి. మరి అధికారం అన్నాడీఎంకే వచ్చే పరిస్థితి ఉందా? ఆ పార్టీ దగ్గర ఉంది కేవలం 47 సభ్యులతో అధికారం రాదు. 107 ఉన్నోడికి అధికారం వచ్చే పరిస్థితి లేదు కదా. 118 మ్యాజిక్ ఫిగరు. మరి అధికారం రావడానికి ఉన్న కారణాలు ఏంది? విజయ్తో కలిస్తే అధికారం వస్తాయి. కానీ విజయ్ అన్నాడీఎంకేని కలుపుకోవడానికి సిద్ధంగా లేడు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సపోర్ట్ కొంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప పార్టీగా అన్నాడీఎంకే పార్టీ సపోర్ట్ని తీసుకోవడానికి సిద్ధంగా లేడు కదా. అన్నాడీఎంకేలో అసంతృప్తి ఎమ్మెల్యేల బ్యాచ్ని తన వరకు తన దగ్గర తీసుకురావచ్చు, అంటే తను వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ పార్టీగా అన్నాడీఎంకే పార్టీ సపోర్ట్ మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అది క్లియర్. అందులో కాంగ్రెస్తో జతకట్టాడు. ఇది బీజేపీకి నచ్చలేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఎట్టాగో డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చింది కాబట్టి, డిఎంకేకి కాంగ్రెస్కి గ్యాప్ వచ్చింది కాబట్టి అన్నాడీఎంకేని, డిఎంకేని, ఇతర అన్ని చిన్న పార్టీలని కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేపిద్దాం. అప్పుడు అన్నాడీఎంకే పార్టీ కూడా చేరదు. అధికారం వస్తే చేరదు, అధికారం రాదు అనుకున్నప్పుడు చేరిద్ది. ఇప్పుడు డిఎంకే, అన్నాడీఎంకే వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారనుకోండి, అప్పుడు చేరదు అన్నది బీజేపీ ఆలోచన. అలా చేపిద్దామని కూడా అనుకున్నారు. కానీ దానికి స్టాలిన్ నిరాకరించాడు. ఎందుకంటే స్టాలిన్ పిచ్చోడేం కాదు. ఒకవేళ డిఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా వాళ్ళిద్దరూ కలవటం కాదు, చిన్న చిన్న పార్టీలన్నీ అంగీకరించాలి. ఒకవేళ చిన్న పార్టీలను అందరినీ ఒకే ఘాటు తీసుకొచ్చినా అన్నాడీఎంకేలో ఏ పార్టీ ఎప్పుడు జారిపోతాడో తెలియదు. ఈ కూటమి నుంచి ఏ పార్టీ ఎప్పుడు జారిపోతుందో తెలియదు. అధికారం 3-4 ముచ్చట అయింది. అందులో ప్రజా వ్యతిరేకత మన దాంట్లో. ఎందుకంటే ఈ ఓడించిన వాళ్ళంతా కలిశారు, ఓడిపోయిన వాళ్ళంతా కలిశారు అనేటువంటిది ప్రజల్లో వ్యతిరేకత. ఈ పొలిటికల్ ఈక్వేషన్ స్టాలిన్ ఆలోచించుకున్నాడు. లేదు, విజయ్ గవర్నమెంట్ చేపట్టడమే కరెక్టు. విజయ్ గవర్నమెంట్ చేపట్టిన తర్వాత అతను ఫెయిల్ అయితే అప్పుడు తన జనంలోకి వెళ్తే తానే అధికారంలోకి వస్తానన్నది స్టాలిన్ ప్లాన్. అంతేగా ఇప్పుడు విజయ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ అధికారం ఎవరిది? స్టాలిన్ది. కాబట్టి విజయ్నే వండిద్దాం. విజయ్ వండిస్తే అన్నాడీఎంకే పార్టీ ఎట్టాగో పొలిటికల్ కిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం పోటీ ఎవరి మధ్య ఉంటుంది? అయితే విజయ్ స్టాలిన్ మధ్య ఉంటుంది, ఇంకెవరు ఉండరు. సో అన్నాడీఎంకే పార్టీ చనిపోయే పరిస్థితులు ఉంది, అట్నే కానిచ్చేద్దాంలే అనేది స్టాలిన్ ఒపీనియన్, స్టాలిన్ ప్లాన్. అందుకని అన్నాడీఎంకే ఆఫర్ని స్టాలిన్ ఒప్పుకోలే. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అన్నాడీఎంకే డిఎంకేతో కలిసి అధికారాన్ని ఫామ్ చేయబోతుందని ఒక ప్రచారాన్ని లేపారు. బీజేపీ అనుకూల మీడియా కూడా ఈ ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున నమ్మించే ప్రయత్నం చేశారు. ఒక టైంలో తమిళనాడు ప్రజలు కూడా గందరగోళానికి గురయ్యారు. టీవీకే పార్టీ కూడా గందరగోళానికి గురైంది. ఈ సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని చిన్న చిన్న పార్టీలు తమ కోరికలు పెంచాయి. ఇప్పుడు వీసీకే పార్టీ వాళ్ళు డిప్యూటీ సీఎం అడగటమో, లేదో ఇంకోటి వాళ్ళు రాజ్యసభ అడగటమో,
లేదు విజయ్ రాజీనామా చేసే స్థానాన్ని కూడా అడగటం, ఇలాంటి కోరికలు పెంచారు. ఎందుకు పొలిటికల్ సిచ్యువేషన్ని గమనించి, రాజకీయ అనిశ్చితిని గమనించి వాళ్ళు కోరికలు పెంచుకుంటూ పోయారు. మొదట మద్దతు ఇస్తామన్నారు, తర్వాత ఇంకా కోరికలు పెంచారు. ఇవాళ ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పుడు ఏదో వింటున్న వార్త వీసీకి కూడా మద్దతు ఇచ్చింది అనేది. వీసీకి మద్దతు ఇస్తే ఇక విజయ్ ముఖ్యమంత్రి అయినట్టే. కానీ ఇప్పుడు దాకా జరిగిన పొలిటికల్ హైడ్రామా వెనకాల తెర ముందు అన్నాడీఎంకే, తెర వెనకాల బీజేపీ గవర్నర్ని ముందు పెట్టి ఆడించినటువంటి ఒక మహానాటకం ఉంది. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ చాలాసార్లు చాలా మీడియాల ద్వారా, శాటిలైట్ ఛానల్స్లోని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చెప్పాను, మన ఛానల్ ద్వారా చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. దాదాపు ఇప్పుడు అదే నిజం అనేది తెలుస్తుంది. తమిళనాడులో జరిగినటువంటి మహానాటకం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేస్తూ చెప్తున్నా. మళ్ళీ నేను చాలా వీడియోలో కూడా చెప్పా ఆ ఎగ్జాంపుల్ని. గతంలో కూడా జయలలిత చనిపోయిన తర్వాత అప్పుడు రాజకీయ అనిశ్చితిని ఉపయోగించుకొని అన్నాడీఎంకే పార్టీని తమ చేతిలోకి తీసుకుంది బీజేపీ. ఇప్పుడు టీవీకేని కూడా అలా తీసుకుందాం అనుకుంది. విజయ్ని కూడా అలా తీసుకుందాం అనుకుంది. విజయ్ గనక కాంగ్రెస్తో కలవకుండా అన్నాడీఎంకేతో కలిసి ఉండుంటే ఈ పార్టీ సీఎం అయ్యేవాడు. పళనిస్వామి డిప్యూటీ సీఎం, లేదు విజయ్ సీఎం, లేదు అన్నాడీఎంకేలో షణ్ముఖం అని ఇంకొక వర్గం ఉంది, అతనికి ఏదైనా ప్రయారిటీ ఇచ్చే పోస్టింగ్ ఇచ్చి మొత్తానికి అందరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ ఇప్పటికి అయిపోయి ఉండేది. విజయే ముఖ్యమంత్రిగా ఉండేవాడు. కానీ అలా బీజేపీతో రాజీ పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ నిరాకరణ వ్యక్తం చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. అలా నిరాకరించాడు, వాళ్ళేం గేమ్ ఆడారు. గేమ్ ఆడినా సరే మొత్తానికి ఎవరు ఏం చేసినా, ఏది ఎలా జరిగినా అక్కడ అతిపెద్ద పార్టీగా టీవీకే ఉంది. అధికారానికి కూతవేడి దూరంలో ఉంది. విజయ్దే అధికారం. విజయ్ని కాదు అంటే, విజయ్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టకపోతే తమిళనాడు ప్రజలు తిరగబడతారు. మళ్ళీ ఎన్నికలు వస్తే విజయ్కి ఇప్పుడు 150కి పైగా సీట్లు వస్తాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.